సత్తివేడు ఎమ్మెల్యే ఆదిమూలం కేసులో విచారణ కొనసాగుతుంది. ఆదిమూలంపై ఆరోపణలు చేసిన బాధితురాల్ని వైద్య పరీక్షలకు హాజరు కావాల్సిందిగా తిరుపతి ఈస్ట్ పోలీసులు పిలుపునిచ్చారు. దీంతో ఆమె తిరుపతి చేరుకున్నారు. అయితే తిరుపతి చేరుకున్న తర్వాత ఛాతీలో నొప్పి ఉందంటూ బాధితురాలు చెన్నై వెళ్లారు. పోలీసు ప్రొటెక్షన్ లో ఆమెను చెన్నైకి పంపారు. ఆమె ఆరోగ్యం కుదుట పడిన తర్వాత వైద్య పరీక్షలకు పిలుస్తామని పోలీసులు చెబుతున్నారు. సత్తివేడు ఎమ్మెల్యే ఆదిమూలం కేసులో విచారణ కొనసాగుతుంది. ఆదిమూలంపై ఆరోపణలు చేసిన బాధితురాల్ని వైద్య పరీక్షలకు హాజరు కావాల్సిందిగా తిరుపతి ఈస్ట్ పోలీసులు పిలుపునిచ్చారు. అయితే ఆమె తిరుపతి చేరుకున్నారు. తిరుపతి చేరుకున్న తర్వాత ఛాతీలో నొప్పి ఉందంటూ బాధితురాలు చెన్నై వెళ్లారు. పోలీసు ప్రొటెక్షన్ లో ఆమెను చెన్నైకి పంపారు. ఆమె ఆరోగ్యం కుదుట పడిన తర్వాత వైద్య పరీక్షలకు పిలుస్తామని పోలీసులు చెబుతున్నారు. రైట్, సత్తివేడు ఎమ్మెల్యే ఆదిమూలం కేసులో విచారణ అయితే కొనసాగుతుంది. ఇదే విషయం గురించి మరింత సమాచారం అందించేందుకు మా ప్రతినిధి దినేష్ అడిగి తెలుసుకుందాం. దినేష్, శంకరి మొత్తం మీద బాధితురాలు ఒక 2 రోజుల క్రితం వాట్సాప్ లో ఒక మెసేజ్ పెట్టారు, తాను ఆత్మహత్య చేసుకోబోతున్నట్టు. దీంతో చాలా వరకు అందరూ టెన్షన్ గురైన పరిస్థితి. ముఖ్యంగా సత్తివేడు నియోజకవర్గంలో చాలా చర్చనీయాంశమైంది ఆమె పెట్టిన మెసేజ్. దీంతో ఈ రోజు పోలీసులు వైద్య పరీక్ష పిలవడంతో ఆమె వచ్చి వైద్య పరీక్షలు కోసం వచ్చారు. అయితే ఆమెకు ఛాతీ నొప్పి ఉందని చెన్నైకి వెళ్తానని చెప్పడంతో పోలీస్ ప్రొటెక్షన్ ఇచ్చి ఆమెను చెన్నైకి పంపించడం జరిగింది. మరోవైపు ఆదిమూలం కూడా ముందస్తు బెయిల్కి సంబంధించి ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తోంది. ఏదేమైనప్పటికీ ఈ ఇష్యూలో పోలీసులు అయితే మాత్రం పూర్తి స్థాయి విచారణకి చేస్తున్నారు. శంకరి, రైట్, థ్యాంక్ యూ దినేష్.